Audio Jungle. మన సమాజము ఇప్పుడు మారాలి ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా కళాకారులు సాంగ్స్ పాడుతున్నారు. యొక్క ఆవిష్కరణ మిత్రులు పెద్దలారు, సిఐటియు మీ అందరికీ తెలుసు, మంగళగిరి పట్టణంలో క్యాలెండర్ తీసుకురావాలనేది కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ని తీసుకురావడం జరిగింది. సిఐటియు 1970లో ఏర్పడింది. నాటి నుండి నేటి వరకు కార్మికులు, ఉద్యోగులు, రైతులు కార్యక్రమాల నిర్వహణలోనూ ముందు పీఠన ఉంటుంది. బలహీనులకు అండగా ఉంటూ కార్మిక వర్గ ఐక్యతకు కృషి చేస్తున్నది సిఐటియు సంఘం. ప్రజాతంత్రం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే విధానం, ప్రైవేటు రంగంలో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్కై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలబడుతుంది సిఐటియు. చిరపరిచితులు, ప్రముఖ వైద్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సంతోషంగా వాళ్ళ జీవితాలను ముందు కొనసాగించాలని ఒక సంకల్పంతోనే సిఐటియు క్యాలెండర్ ఏర్పాటు చేసుకొని ఆ క్యాలెండర్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వచ్చినటువంటి బాలాజీ గారికి, ఈ క్యాలెండర్లో ప్రధానమైన పాత్ర పోషించిన కామ్రేడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఇతర వ్యక్తుల్ని వేదిక మీదకి ఆహ్వానించాం ముఖ్యులని. మనం సిఐటియుగా ఆలోచించింది, పిలిచేటప్పుడు వారు మంగళగిరి పట్టణంలో పిల్లల వైద్య నిపుణులు ఒక పక్క, మరో పక్క అనేక సేవా కార్యక్రమాల్లో డాక్టర్ గిరిజా మేడం గారు, వారిద్దరూ మంగళగిరి పట్టణంలో భిన్నంగా జనరల్గా ప్రజలకి డాక్టర్ అనే వృత్తినే ప్రధానమైనటువంటి దాన్ని కాకుండా ప్రజలకు వాళ్ళు ఏదైతే సహకారాలు అందించాలో, ఏదైతే సర్వీస్ చేయాలో ఆ సర్వీసుని ఇప్పటికే అనేక రూపాల్లో వాళ్ళిద్దరూ మంగళగిరి పట్టణంలో డాక్టర్స్కి భిన్నంగా వాళ్ళ సర్వీస్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అందుకనే వారిద్దరిని పిలవాలి ఈ కార్యక్రమానికి అని చెప్పేసి మేమందరం భావించాం. ఆ మేరకు వారిద్దరిని ఈ కార్యక్రమానికి హాజరుపరిచాం. వారికి విధి పనులు ఉన్నప్పటికీ హాజరైనటువంటి డాక్టర్ గిరిజా మేడం గారికి కానీ, సాయి ప్రసాద్ గారు కానీ ఈ సిఐటియు కమిటీ తరఫున, అట్లాగనే మెయిన్ బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నాం, గతంలో రాఘవల్ చెప్పాడు, ఇప్పటి వరకు 2024 వెళ్ళిపోయింది. ఎప్పుడూ మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఏదో కోరుకుంటాం 25 వస్తుంది, ఈ సంవత్సరంలో బాగుండలేదు, మన భవిష్యత్తులో బాగుంటుందేమో అని చెప్పి ఆశ ప్రతి సంవత్సరం కలుగుతూనే ఉంటుంది. మనం సంవత్సరం వస్తుంది అనగానే 2024 అబ్బా ఇదంతా ఇబ్బందిగా ఉన్నాం, చాలా రిస్కులు పడ్డాం, కొన్ని 25 అన్నా మనకి బాగుంటుందేమో. ఇచ్చిన సభాధ్యక్షుడు బాలాజీకి కృతజ్ఞతలు. తను ఇప్పుడే చెప్పాడు, మనం గత 10 సంవత్సరాలు బట్టి మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని చెప్పేసి కోరికతోటి మనందరం నిజంగా ప్రజల అండదండ కూడా మాకుంది మా పోరాటానికి. దాని వలన మనం సాధించగలిగాము. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయిన తర్వాత
మామూలుగా వైద్య ఖర్చులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు 70 నుంచి 80% మన జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తున్నది. చాలామంది వైద్యం చేయించుకోలేక మరణాలు సంభవించే పరిస్థితి కూడా ఉన్నది. దాని గురించి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం ఇక్కడ మంగళగిరిలో ఒక హాస్పిటల్ కావాలి, తర్వాత ఇది మన క్యాపిటల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని గత 10 సంవత్సరాల నుంచి అందరం చేశాము. అది మనకి సాకార్యమైనందుకు ప్రజారోగ్య వేదిక తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు చాలా వరకు అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ ప్రభుత్వ ఫండ్స్ తోటి రావడం, 72 కోట్లు దానికి బడ్జెట్గా ప్రకటించడం, తర్వాత 73 పోస్టులు భర్తీ కూడా అయిపోయినాయని తెలిసింది. ఇది మనకి ఒక సానుకూల పరిణామం కింద మనం భావించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ వలన అన్ని ప్రైవేటైజేషను జరుగుతున్నాయి. దాని వలన చాలామంది కార్మికులకి కూడా ఇబ్బంది కలుగుతుంది. మీ సిఐటి వాళ్ళు మీరందరూ తెలుసు. నేను దాని గురించి మాట్లాడితే ఒక రాజకీయ ఉపన్యాసం అవుతుంది. ఇటువంటి టైంలో మామూలుగా మనం కార్మిక దినోత్సవం అంటే మనం మేడే చేసుకుంటాం ఎక్కువగా. అలా కాకుండా ఒక క్యాలెండర్ని ఆవిష్కరించేసి ఈరోజు కార్మికులకి ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషాన్ని కలుగజేయడానికి సిఐటి పూనుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. నిర్మాణంలో అయిపోవడం వలన, చాలా పరిశ్రమలు వెనక్కపోవడం వలన, చాలా కన్స్ట్రక్షన్స్ వెనక్కపోవడం వలన, ఇసుక లేకపోవడం వలన మీరందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరము రాబోయే సంవత్సరాలు కూడా ఈ భవన నిర్మాణం బాగా జరగాలని, మంచి పరిశ్రమలు ఇక్కడ రావాలని, మీ అందరికీ మంచి పని కలగాలని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా భావిస్తాం. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన 100 పడకల ఆసుపత్రి సాధించిన సాయిప్రసాద్ గారు, జవహర్ గారు, రాఘవ గారు, అధ్యక్షులు, వీళ్ళందరూ హాజరైన మీ అందరికీ కూడా ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సిఐటి వాళ్ళకి కూడా, కార్మికుల కోసం పోరాడుతున్న సిఐటి వాళ్ళకి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.